ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు దర్శనమివ్వకుండా ఉండేందుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ అధికారులు డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో వాల్ పోస్టర్స్ ని నిషేధించిన నేపథ్యంలో తొలి దశలో 3 సర్కిల్స్ పరిధిలో మొత్తం 3 డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. విజయవాడలో గోడలపై ఫుట్పాత్ల వెంబడి సెంట్రల్ డివైడర్లు, విద్యుత్ స్తంభాలు, ఫ్లైఓవర్ పిల్లర్లు, ట్రాఫిక్ గడ్డర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అతికించడం వల్ల నగరం అందవిహీనంగా కనిపిస్తోంది. సువార్త సభలు, హిందూ ధర్మ సమ్మేళనాలు, ఉత్సవాలు, సభలు, సమావేశాలు, గ్రాండ్ ఓపెనింగ్స్, వాణిజ్య సంస్థల ఆఫర్లు, ఆరోగ్య శిబిరాలు, బహిరంగ సభలు, ఎగ్జిబిషన్లు వంటి వాటికి సంబంధించి ఎన్నో రకాల పోస్టర్స్ ని వాల్ పోస్టర్లుగా అంటిస్తున్నారు. వీటి వల్ల సిటీ అందం దెబ్బతింటోంది. వీటిని తొలగించడం కార్పొరేషన్ సిబ్బందికి పెద్ద పనిగా మారుతోంది. ఇలాంటి వాటన్నింటినీ నియంత్రించడానికి వీలుగా కార్పొరేషన్ అధికారులు నగరంలో డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వాల్స్ జంక్షన్ల వద్ద ఎవరికీ ఇబ్బందిగా లేని చోట నిర్మిస్తారు. చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తారు. కార్డ్బోర్డ్ మీద పిన్ చేసేలా అద్దంతో కూడిన ఫ్రేమ్లో దీన్ని డిజైన్ చేయనున్నారు. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రాత్రుళ్లు కూడా కనిపించే విధంగా మంచి లైటింగ్ ఏర్పాటు చేస్తారు. కొద్దిసేపు అక్కడే నిలబడి వీక్షించేందుకు వీలుగా ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేస్తారు. కేవలం నాన్ కమర్షియల్ వాల్ పోస్టర్లకే కాకుండా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ వాల్ పోస్టర్లను కూడా ఇక్కడ పోస్ట్ చేసేలా అవకాశం కల్పించనున్నారు. విజయవాడలో హోర్డింగ్ల మీద వ్యాపార సంస్థల ప్రకటనలు, సినిమా పోస్టర్లను నిర్ణీత రుసుము చెల్లించి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల పాటు ప్రదర్శించే వీలు కల్పించనున్నారు. ఈ డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్ వద్ద ప్లాంటేషన్, ఫ్లవర్ గ్లీనరీ, ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. చాలా ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. కమిషనర్ ఆదేశాలతో పటమట ఎన్టీఆర్ సర్కిల్లో డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్ ఏర్పాటుకు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత దీని స్పందన చూసి సర్కిల్ 1, సర్కిల్ 2 కార్యాలయాల పరిధిలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు.